వెల్కమ్ టు బిఎల్ఏ బిజినెస్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణలో ట్రేడ్ లైసెన్స్ తీసుకున్న వాళ్ళు ఏ టైంకి మనం రెన్యువల్ చేసుకోవాలి, ఒకవేళ రెన్యువల్ చేసుకోకపోతే మనకు పెనాల్టీ ఎలా ఉంటుంది, దాన్ని పూర్తి వివరాలు మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ట్రేడ్ లైసెన్సు జిహెచ్ఎంసీ కాకుండా అంటే జిహెచ్ఎంసీ బయట వాళ్ళకి మార్చ్ టు మార్చి ఉంటుందండి. సో జిహెచ్ఎంసీ ఉన్న వాళ్ళకేమో జనవరి టు డిసెంబర్ ఉంటుంది. ఒకవేళ జిహెచ్ఎంసీ కాకుండా వేరే వాళ్ళకి తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి టీడీఎంఏ సైట్లో మనకి చేయడం జరుగుతుంది. సో ఇది గవర్నమెంట్ చలన మనం ఎంతైతే ఇంతకుముందు పే చేసుకుంటామో ఎవ్రీ ఇయర్ మన సేమ్ అమౌంట్ మనం చలన పే చేసుకొని మన ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలి. మనం ఈ ట్రేడ్ లైసెన్స్ వచ్చేసి మార్చ్ 31 తర్వాత రెన్యువల్ చేసుకోవాలి. ఏప్రిల్ 30 వరకు మనకి రెన్యువల్ అనేది ఉంటుంది. ఈ లోపు మనం చేసుకుంటే మనకి రెన్యువల్ అనేది ఛార్జెస్ అనేది పడదు. సో లేకపోతే మనం పెనాల్టీ అనేది పే చేయాల్సి వస్తుంది ఏప్రిల్ 30 తర్వాత తీసుకునే వాళ్ళకి. మరియు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు మార్చ్ 31 తర్వాత అప్లై చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు ముందు ఒకవేళ జనవరిలో కానీ ఫిబ్రవరిలో అప్లై చేసుకుంటే మళ్ళీ వాళ్ళకి మార్చ్ వరకే వ్యాలిడ్ ఉంటుంది. సో కంపల్సరీ కొత్తగా ట్రేడ్ లైసెన్స్ చేసుకునే వాళ్ళు మార్చ్ 31 తర్వాత ట్రేడ్ లైసెన్స్ అనేది చేసుకోవాలి. ఏప్రిల్ 30 తర్వాత మనకి